వరద ప్రభావం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అటు సహాయక చర్యలు, ఇటు బుడమేరు గండి పూడ్చివేత పనులు సాగుతున్నాయి. బుడమేరు దగ్గర కొద్దిసేపు వర్షం పడింది. దీంతో సింగ్ నగర్ లో వరద ప్రవాహం పెరిగింది. నిపుణులు మాత్రం ప్రమాదం లేదంటున్నారు. మరికొద్ది గంటల్లో అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, గండి పూడ్చివేత పనులు ఎలా సాగుతున్నాయి? ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది పూర్తవడానికి? ప్రస్తుతం విజయవాడ నగరం అయితే మాత్రం ఖచ్చితంగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఒకవైపు సహాయక చర్యలు, ఇంకొక వైపు ఏదైతే గండ్లు పడినటువంటి బుడమేరు ప్రాంతంలో వేగంగా కూడా అక్కడ గండ్లు పూడ్చివేత కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏదైతే కొంత వాటర్ డైవర్షన్ అయ్యి వరకు కూడా కొంత తీవ్రత మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే పైనుంచి పడుతున్నటువంటి వర్షాల కారణం కావచ్చు, ఆల్రెడీ వరద ప్రవహించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు. దీనివల్ల సింగ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో కొంతమేర ఇవాళ ఉదయం మధ్యాహ్నం సమయాల్లో ఒక అడుగు మేర కూడా వాటర్ లెవెల్ పెరిగినట్లుగా మనకు స్పష్టంగా కనిపించింది. అయితే మాత్రం క్రమంగా గండ్లు పూడ్చివేత జరుగుతోంది కాబట్టి ఇది క్రమంగా తగ్గేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు వర్షం కూడా ఇప్పుడు విజయవాడ కావచ్చు, విజయవాడ చుట్టుపక్కల మాత్రం ఇవాళ అయితే మాత్రం వర్షం కూడా పడినటువంటి పరిస్థితి. కొంత బుడమేరు ప్రాంతంలో కొంత మాత్రం వర్షం పడింది. అయితే ఇది తీవ్రత పెద్దగా లేదు కాబట్టి చాలా వరకు కూడా పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు కావచ్చు, అధికారులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేలాది ట్రాక్టర్లు, వ్యాన్ల ద్వారా ఆహార పదార్థాలు కావచ్చు, లేదా నిత్యావసర సరుకుల పంపిణీ అనేది తెల్లవారుజాము నుంచి కూడా సిద్ధం చేసి పంపిణీ చేస్తున్న పరిస్థితి ఒకవైపు. ఇంకొక వైపు ఇరిగేషన్ శాఖ మంత్రి రేయింబవళ్లు కూడా బుడమేరు కట్ట మీదే ఉన్నారు. లోకేష్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. దీన్ని వేగంగా పూడ్చేటువంటి కార్యక్రమాలు, కొన్ని ఆటంకాలుంటే ఆర్మీ సాయం కూడా ఇవాళ తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా విజయవాడ ఎక్కడైతే మునిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ఖచ్చితంగా సాధారణ పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే వేగంగా జరుగుతోంది. మరొక వైపు కొంతమంది ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొంత వార్తలు ప్రసారం చేయడం కావచ్చు, లేదా ఎల్లో మీడియా దీనిపైన ఉద్దేశపూర్వకంగా రాతలు రాయడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఖచ్చితంగా మరింత ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకొచ్చేందుకు వీలైనంత తొందరగా ఇక్కడ పరిస్థితిని సాధారణ పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనం దీనికి అంటే ఇవాళ ఏం జరిగింది, ప్రస్తుతం విజయవాడలో ఏం జరుగుతోంది, లేదా బుడమేరు దగ్గర ఏం జరుగుతుందో కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాం. మనతో పాటు ప్రసాద్ మరింత సమాచారం అందించేందుకు సింగ్ నగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు ఓవరాల్ గా ఏం జరుగుతుందో కూడా మనకు అందిస్తారు. అట్లనే బుడమేరు దగ్గర పడినటువంటి గండ్లు పూడ్చివేతకు సంబంధించి కూడా పూర్ణ మనతో పాటు ఇక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా కాబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ వివరాలు కూడా మనం అందిద్దాం. ముందుగా ఇవాళ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో కొంత వర్షం ఏదైతే వరద నీరు కొంత రావడం అయితేనేమి బుడమేరు ప్రాంతం నుంచి అక్కడ ఇంకా గండ్లు పూడ్చివేత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందో, లేకపోతే అక్కడ ఎందుకు పెరిగింది అనేది కూడా అక్కడున్న వాస్తవ పరిస్థితి కూడా మనకు ప్రసాద్ అందిస్తాడు. ప్రసాద్, ఏంటి అసలుకి సో సింగ్ నగర్ ప్రాంతంలో కొంత మళ్ళీ ఏదైతే వరద పెరగడానికి కారణాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుతున్నారు, సో ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఉండవచ్చు? బుడమేరు సింగ్ నగర్ ముంచెత్తింది. ఇప్పటికీ కూడా గత 5 రోజులుగా బుడమేరు వరద ప్రభావం రోడ్లపై కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆ విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే ప్రధాన రహదారి చూస్తూ ఉన్నాం. లోపలికి పెద్ద ఎత్తున కాలనీలు ఉంటుందో జనాలను తరలించేందుకు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ద్వారా మాత్రమే వారిని జారవేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా తమ ముంపులకు గురైన ఇళ్లను చూసుకుని కన్నీరు పెడతా ఉన్నారు. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ వరద నీరు అదుపులోకి రాని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఒక ప్రధాన రహదారిపైన ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే లోపల కాలనీల పరిస్థితి ఎలా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం ఆదివారం వరద ఒక్కసారిగా వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా
పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలో దిగిన పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా ఆహారంతో పాటు ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ చాలామంది కూడా మహిళలు చూస్తూ ఉన్నారు. ఇది వీరందరి పరిస్థితి కూడా లోపలికి రావట్లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ చెప్పమ్మా, ఇక చూస్తూ ఉన్నాము. మెయిన్ రోడ్కి అలా వస్తున్నాయి కానీ లోపల సందుల్లోకి అయితే రావట్లేదు. మెయిన్ రోడ్లో కూడా ప్రొవైడ్ చేయట్లే. జస్ట్ ఏరియాస్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నారు. జస్ట్ అది ఒకసారి చూసుకొని కొద్దిగా ఏరియాస్ కవర్ చేయమన్నాను సార్. ఇది చాలా మంది ఆవేదన చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇదందరూ కూడా లోపల కాలనీకి రావట్లేదని కూడా చెప్తా ఉన్నాము. కాలనీలో రావట్లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది కూడా ఇదే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఏంటంటే సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అందరూ లోపలికైతే రావట్లేదు, తాము పస్తులు ఉంటున్నామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఫ్లడ్కి సంబంధించి కూడా చాలామంది మొత్తం లక్షలాది మంది ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్ళలో ఆ ప్యాకెట్లు కావచ్చు, ఆహార ప్యాకెట్లు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది కూడా ఇటువైపు ఎవరూ రావట్లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గురుగారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ వరుసగా చెప్తున్నాయి? మెయిన్ రోడ్ల అమ్మట వెళ్తున్నాయి, మెయిన్ రోడ్ల అమ్మట పంచుతున్నారు. మరి ఇలాంటి సందుల్లో లోపల చుట్టుపక్కల సందుల్లోకి ఆహారం మాలాంటి ఆపితే మేము సర్వీస్ చేస్తున్నాం, కానీ ఒక్కరు కూడా ఇవ్వట్ల. ట్రాక్టర్లతో మెయిన్ రోడ్ల మీద వెళ్తే మెయిన్ రోడ్డు సందుల్లో వాళ్ళు ఏమైపోతారు? ఈ సందుల్లో బళ్ళు వెళ్తాయా? వెళ్ళము. సరే డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఇప్పుడు సందుకు వచ్చి వాళ్ళని పంచుతున్నారా? పంచరు. పిల్ల జల్ల వేసుకొని ఇంత నీళ్ళల్లో ఎలా వస్తారు జనాలు? చూస్తా ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు పాపం ఈ సందు చూపిస్తా ఉన్నారో వీరందరూ కూడా ఈ సందు లోపలికి బళ్ళు మార్గం లేదు, పోలీసులు కానీ సర్వీస్ చేసే ఎవరు రావట్లేదు. చివరికి ప్రధాన రహదారులు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా చివరి ఆవేదన చెందుతా ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ పూర్తిగా అందుతున్న సహాయక చర్యలు ప్రభుత్వం సంబంధించి ప్రధాన రహదారులు అయితే పూర్తిగా అందుతున్నాయి, లోపల మార్గాలు అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వరద బాధితుల సహాయ బృందం, ఆహార బాధితులు వీళ్ళందరూ కూడా ఇలా తీసుకెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రధాన రహదారిలోనే ఇంత దయనీయంగా పరిస్థితి ఉన్న నేపథ్యంలో బుడమేరు మాత్రం ఎంతోమంది బడుగు జీవితుల బతుకులు మాత్రం తారుమారు చేసింది. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎందుకంటే బుడమేరు వల్ల అన్ని విధాలు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కొంతవరకు సహాయకులు అందుతున్నప్పటికీ మరికొంత అందాల్సిన పరిస్థితి కూడా మనకైతే క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా బాధితులతో కూడా మాట్లాడాం. ఇదే విధంగా గ్రౌండ్ లెవెల్లోకి అన్ని పంపిస్తున్నప్పుడు కొంతమంది అధికారులు లోపల సందుల్లోకి వెళ్ళకుండా పైపైన తిప్పుకురావడం వల్ల ప్రభుత్వంపై నిందలు కూడా విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై కూడా ప్రత్యేక ఆలోచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ నుంచి కూడా మొత్తం ఆహార పదార్థాలు కూడా పూర్తి స్థాయిలో అందజేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నుంచి 4 రోజుల పాటు నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు అందిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైనట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాంప్రసాద్తో వరప్రసాద్, ఏవిరామజ్యోతి.